హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాలి జయకుమార్ గారిని వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జయలలిత గారు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సార్. ఆ టైంలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో శరత్ బాబు గారి గురించి మాట్లాడారు సార్. శరత్ బాబు గారితో పెళ్ళైంది, చాలా యాత్రలు చేశాము, కానీ ఆయన ఏమి ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆయన ఎవరికి ఏమి ఇవ్వరు, ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోరు, అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు, నిజంగా శరత్ బాబు గారికి జయలలిత గారికి మ్యారేజ్ అయిందా అని చెప్పేసి. మీరు మంచి మిత్రులు కాబట్టి శరత్ బాబు గారికి మీరేం చెప్తారు సార్ దీని గురించి? శరత్ బాబు గారికి ఫస్ట్ మ్యారేజ్ రమాప్రభతో జరిగింది. అవును. తర్వాత డైవర్స్ ఇచ్చేసాడు, తనే డైవర్స్ ఇచ్చేసాడు. తర్వాత రెండో మ్యారేజీ తమిళ్ విలన్ ఆయన కూతుర్ని చేసుకున్నాడు. ఆవిడ పేరు కవిత ఏదో, ఐ డోంట్ రిమెంబర్. సో ఆవిడతో కూడా డైవర్స్ జరిగింది. రెండోసారి డైవర్స్ జరిగిన తర్వాత తను ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాడు. మొదటి నుంచి హీఈస్ ఏ వెల్ రెడ్ మ్యాన్, మంచి సంస్కృతి సంస్కారం ఉన్నవాడు. సో అందరితో చాలా బాగా ఉండేటటువంటి మనిషి. సో నో డౌట్ హీఈస్ ఎ జెంట్ల్మన్. సో సెకండ్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత తను ఒంటరిగా ఉంటున్నాడు. సో తర్వాత అతను బాగా సంపాదించాడు. అతను సంపాదించినవన్నీ అసెట్స్ మీద పెట్టాడు. ఆ అసెట్స్ బాగా పెరిగి హీఈస్ వెల్ ఆఫ్. అతను రూపాయి ఎవరిని అడగడు, రూపాయి ఇవ్వడు అనేటటువంటిది కూడా అమ్మాయి చెప్పు ఉంటుంది. నాకు తెలిసి అతను చాలామందికి డబ్బులు ఇచ్చాడు. ఒకసారి పరుగున వచ్చి ఆవేశంగా హర్నాథ్ వచ్చి నాకు డబ్బులు కావాలి, నా దగ్గర ఏమీ లేదు, అది ఇది అని అంటే అతను హర్నాథ్కి డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఒకానొక సందర్భంలో హేమసుందర్ చెప్పాడు, నాకు అవసరం వస్తే అతను హెల్ప్ చేశాడని. శరత్ బాబు నాకు కూడా హెల్ప్ చేశాడు. అయితే అతను నీడ్ గమనించి హెల్ప్ చేస్తాడు. సో ఒక తాగుబోతు వచ్చి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడాయన. సరే, రమాప్రభ దగ్గరికి సుభాష్ అనేటటువంటి తాగుబోతు వచ్చి అప్పటికే తాగి వచ్చి అమ్మా నువ్వు గొప్ప నటివి అమ్మా అనేసరికి ఈవిడ డబ్బులు ఇచ్చేస్తుంది. ఆ విధంగా ఆవిడ దాన ధర్మాలు ఎక్కువ చేసి పాడు చేసుకుందనే చెప్పాలి. లేకపోతే 1200 సినిమాలు చేసినటువంటి అద్భుతమైనటువంటి నటి రమాప్రభ. ఎంత సంపాదించుకోవాలి. ఆవిడేమో బ్రదర్స్కి సిస్టర్స్కి వాళ్ళందరికీ పెట్టింది. ఇతనేమో తనకు వచ్చినటువంటి రూపాయి అసెట్స్ మీద పెట్టాడు. ఆ విధంగా ఇతనికి మెడ్రాస్లో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది, ఊటీలో ఉంది, హైదరాబాద్లో ఇల్లుంది, తర్వాత ఆమదాలవలసలో ఇల్లు కూడా ఉన్నాయి. సో తనకు వచ్చినటువంటి జాగ్రత్త చేసుకున్నాడు. ఇంత తెలివైన వాడు, ఇంత జెంట్లమను, రెండో మ్యారేజ్ అయిన తర్వాత మూడో మ్యారేజ్ చేసుకోవడానికి ఆలోచించడా? నేను ఒకసారి అన్నాను శరత్ బాబుతో, పాపం శరత్ బాబు ఒంటరిగా ఉన్నాడన్న ఫ్రెండే కదా, మీరు ఒంటరిగా ఉన్నారు అని అన్నాను నేను. అనంటే నేను ఒంటరిగా లేను, ఏకాంతంగా ఉన్నాను అన్నాడు. ఏకాంత లేకపోతే ఏకాంతమే కదా అన్నాను నేను. అది మేము చెప్పుకుని సరదాగా నవ్వుకుంటూ ఉంటాం. సో ఒక రోజున శరత్ బాబు నేను గుంటూరులో ఉంటుండగా ఫోన్ చేశాడు. ఏమని? గుంటూరుకి కోటప్పకొండకి ఎంత దూరం ఉంటుంది, గుంటూరుకి మంగళగిరికి ఎంత దూరం ఉంటుంది అని అడిగాడు. ఎందుకన్నాను, నేను వస్తున్నాను, మన ఇద్దరం కలిసి ఆ కోటప్పకొండకి మంగళగిరి అక్కడికి టెంపుల్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అన్నాడు. సో వన్ ఫైన్ మార్నింగ్ అతను చెప్పినటువంటి డేట్కి నేను వెయిట్ చేస్తున్నాను. శరత్ బాబు దగ్గర నుంచి కాల్ వస్తుంది, నేను ఫాలో అవ్వాలని. తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ జయలలిత శరత్ బాబుతో కలిసి గుంటూరు వచ్చి అక్కడి నుంచి కోటప్పకొండ అక్కడికి వెళ్ళారు. అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మంగళగిరి వెళ్ళారు. ఆ మంగళగిరి దేవుణ్ణి దర్శించుకున్నారు. దే వెంట్ బ్యాక్ మెడ్రాస్. తర్వాత నాకు కబుర్ రాలా. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది ఏంటంటే, జయలలిత శరత్ బాబు కలిసి కోటప్పకొండ దేవుణ్ణి దర్శించుకున్నారు, మంగళగిరి దేవుణ్ణి దర్శించుకున్నారు అంటే న్యూస్ వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి తిరగటం నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవటం కూడా
నిజమై ఉండొచ్చు ఈవిడ చెప్పిన దాన్ని బట్టి. అయితే జయలలితతో కలిసి ఈ యాత్ర చేశాడు కాబట్టి అతను పెళ్లి చేసుకుందాం అనుకునే ఉంటాడు. అయితే మూడో పెళ్లి చేసుకున్నందువల్ల రిప్రికషన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి విషయం ఆలోచించాడు. అప్పటికే 200 కోట్లు అతను సంపాదన. అతను దాచుకున్న డబ్బులు బాగా పెరిగి మెడ్రాస్ మౌంట్ రోడ్లో షాప్స్ ఉన్నాయి అతనికి. రెంట్లే బాగా ఉంటాయి. తర్వాత నంబియార్ కూతుర్ని చేసుకున్నాడు, సెకండ్ మ్యారేజ్. కవిత అనుకుంటా అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత అమ్మాయికి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. కొడుకుంటే బెంగళూరులో షాపుల్లో పెని అతనికి మంచి బిజినెస్ అప్పచెప్పి అతని పెళ్లి కూడా ఇతని సొంత ఖర్చులతో డబ్బులతో చాలా ఘనంగా చేశాడు. సో నో డౌట్ హీఈస్ ఎ జెంట్మెన్. ఇండస్ట్రీ మొత్తం తెలుసు అతనికి. అతనికి మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. రంగనాథ్ కానీ, సుమన్ కానీ, హేమసుందర్ కానీ చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అతనంటే చాలామందికి చాలా మంచి అభిప్రాయం ఉంది. అయితే వీళ్ళు కలిసి తిరగచ్చు, పెళ్లి చేసుకుందామని అనుకుని ఉండొచ్చు, కానీ పెళ్లి మాత్రం జరగలేదు. సో పెళ్ళి జరుగుంటే మరి లీగల్ హెయిర్ ఈవిడవుతుంది కదా, భర్త ఆస్తి అంతా ఈవిడికి రావాలి కదా. మరి ఆమదాల వలస నుంచి అక్కడి నుంచి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు ఆ ప్రాపర్టీస్ స్వాధీనం ఎందుకు చేసుకున్నారు? పెళ్ళి అనేది మూడో పెళ్ళి జరగలేదు శరత్ బాబుకి. ఎందుకంటే ఆలోచించే ఆయన నిర్ణయానికి వచ్చాడు. ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనేటటువంటి ఆలోచన అతను కలిగిన మళ్ళా సెకండ్ థాట్కి వెళ్ళాడు. ఇప్పుడు భర్త సంపాదన అంతా భార్యకే వస్తుంది కదా. మరి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ చాలా పెద్ద ఫ్యామిలీ అది. ఒక బెంగళూరులో ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ కూతురికి దగ్గరుండి పెళ్ళిళ్ళు చేశాడు. వాళ్ళ అన్నదమ్ములకి, అప్పచెల్లెళ్ళ పిల్లలకి అందరికీ ఆస్తులు పంచాడు. సో పెళ్లి చేసుకుంటే ఈవిడ లీగల్ హెయిర్ అవుతుంది. ఇతని స్వార్జితం ఇది. స్వార్జితం ఎవరికి వెళ్ళాలి? భార్యకే వెళ్ళాలి. సో ఈవిడికి ఆస్తి సంక్రమించలేదు కాబట్టి ఈవిడ పెళ్లి చేసుకున్నామని చెప్పినా, ఒక పిల్లాన్ని కందామనుకుని ప్లాన్ చేసుకున్నా, షీ ఈజ్ నాట్ ఏ లీగల్ వైఫ్. ఓకే సార్, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ సినీ ప్రముఖులే కొంతమంది అడ్డుపడ్డారు అన్నట్టుగా కూడా ఆమె చెప్పడం చూస్తున్నాం సార్. అంటే ఎవరు సార్ సినీ ప్రముఖులు అయి ఉంటారు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకసారి శరత్ బాబు షూటింగ్కి వెళ్తున్నాడు, నైట్ షూటింగ్కి వెళదాము రా అన్నాడు. షూటింగ్కి వెళదాము రా అనేసరికి సరే అని నేను ముందు రానన్నాను. లేదు శోభన్ బాబు గారు వస్తున్నారు రా అన్నాడు. సరే శోభన్ బాబు గారితో నాకు సినిమాలు చేస్తున్నాను, పరిచయం ఉందా, అన్నగారు అంటాను. సరే ఒకసారి వెళ్ళి నమస్కారం అండి అన్నగారు అని పలకరిద్దామని కారులో వెళ్ళాను. శరత్ బాబు నేను కారులో వెళుతుంటే శరత్ బాబు నాకు విషయం చెప్పాడు. నువ్వు శోభన్ బాబు గారితో మాట్లాడి పక్కకు వచ్చేసిన తర్వాత నేను శోభన్ బాబుతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. సరే వెళ్ళి శోభన్ బాబు గారికి అన్నగారు నమస్కారం అండి అన్నాను. ఏం చేస్తున్నావు తమ్ముడు అని అన్నాడు. అన్న తర్వాత నేను పక్కకు వచ్చాను. తర్వాత శరత్ బాబు శోభన్ బాబుతో పర్సనల్గా మాట్లాడాడు. తిరిగి కారులో వచ్చేటప్పుడు శరత్ బాబు చెప్పాడు ఏమని, నేను రమాపురంని వదిలేయాలనుకుంటున్నాను అని శరత్ బాబు శోభన్ బాబు గారితో చెప్పాడంట. శోభన్ బాబు బళ్ళు నవ్వాడంట. ఏంటంటే అనంటే, ఒరే పిచ్చోడు ఆ పని ఎప్పుడో చేయాల్సింది అన్నాడంట శోభన్ బాబు. సో ఆ విధంగా రమాప్రభని వదిలిపెట్టడానికి కూడా ఒక మంచి వ్యక్తి దగ్గర ఒక సలహా తీసుకున్నాడు శరత్ బాబు. సో తను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఒక్కసారి ఏదో ఐస్ బ్రేక్ చేసినట్టు చేయడు ఆయన. చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తాడు. అలాగే తర్వాత డివర్స్ తీసుకున్నారు. డివర్స్ తీసుకునేటప్పుడు కూడా రమాప్రభకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చాడు. సరే రమాప్రభకి బ్రదర్సు సిస్టర్సు ఎంటాంగిల్మెంట్ చాలా ఉంది కాబట్టి సో ఆవిడ నిలుపుకోలేకపోయింది. అది వేరే విషయం. కాబట్టి తను ఆలోచించి డెఫినెట్గా జయలలితని మ్యారేజ్ చేసుకోలేదు అతను. సో ఇట్ ఈస్ ఏ సోషల్ మీడియా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది, ఒక పిల్లాడు పుట్టాడు, పిల్లాడేమో ఊటీలో ఉన్నాడని కూడా చెప్తారు. సో ది ఇండస్ట్రీ నోస్
వాట్ శరత్ బాబు ఈజ్. కాబట్టి అది అది కరెక్ట్, ఆ న్యూస్ కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.